రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం మాస్ జాతర. దాను భోగవరపు దర్శకుడు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకంపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ ప్రేక్షకులని మెప్పించి సినిమాపై అంచనాలను ఏర్పడేలా చేసింది. మొదటి పాట కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. రవితేజ, శ్రీలీల మధ్య సాగే ఈ మెలోడీ సాంగ్ సూపర్ గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27వ తేదీన విడుదల కానుందని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో వింటేజ్ రవితేజ కనిపిస్తున్నాడు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మలుస్తున్నారు. మాస్ జాతర చిత్రంలో శ్రీలీల కథానాయికగా, ధమాకా తర్వాత వీర్ కలయికలో వస్తున్న చిత్రం ఇది. డీన్స్ సిసోయో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మేరా లవ్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ గా విధు అయ్యన్న, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ కి రవితేజ పెట్టింది పేరు. ఇక మునుపటి రవితేజను గుర్తు చేసేలా, ఆయన అభిమానులకు, మాస్ ప్రేక్షకులను ఫుల్ ట్రీట్ ఇచ్చేలా మాస్ జాతర ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. భాను భోగవరపు ఈ చిత్రాన్ని మాస్ అంశాలతో తీస్తున్నాడు. రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. గతంలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, శ్రీలీల కాంబినేషన్ మరొకసారి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర, నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ గత కొన్ని సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో మాస్ జాతరపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. క్రాక్ మరియు ధమాకా వంటి సినిమాల తర్వాత రవితేజ మరొకసారి తన మాస్ ఇమేజ్ ని నిలబెట్టుకోవడానికి ఈ సినిమా కీలకం కానుంది. దాంతో ఈ సినిమా మీద రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.